హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా వీధిలో పిల్లలైతే ఇలా వినాయక స్వామినైతే పెట్టేశారు. ఇంకా అన్నదానానికైతే మా వీధిలో ఉండే ఆడవాళ్ళందరూ కలిసి పిల్లలకి హెల్ప్ చేస్తారండి. వంటలన్నీ వీళ్ళే చేసేస్తారు. చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తున్నారు కదా! వెజిటబుల్స్ కటింగ్ దగ్గర నుంచి వంటలంతా వీళ్ళే చేస్తారండి. యాక్చువల్‌గా అందరూ ఉన్నప్పుడు నేను వీడియో తీయలేదు. అందరూ అయిపోయిన తర్వాత వచ్చాను. ఇంకా మెనూ ఏంటంటే పచ్చడి, వడ, తాలింపు, అలాగే మీల్ మేకర్ బిర్యానీ, పెరుగు చట్నీ, గోంగూర, పాయసం, సాంబార్, ఇంకా రసం, లాస్ట్‌లో బనానా. ఇలా మా వీధిలో అందరూ కలిసి వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా చేసుకుంటామండి ఎవ్రీ ఇయరు. వీళ్ళేనండి వినాయక చవితి ఉత్సవాలు చేసే పిల్లలు. ఇంకా భోజనాలైతే స్టార్ట్ చేసేసారండి. వినాయక స్వామికి నైవేద్యం సమర్పించి, ఇంకా నాకు యాజ్ యూజువల్ బిర్యానీ నా ఫేవరెట్. మీల్ మేకర్ బిర్యానీ చాలా నచ్చింది. అన్ని ఐటెమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా పిల్లలు ఇలా సరదాగా డాన్సెస్ అవి వేస్తున్నారండి. వినాయక చవితి అంటేనే పిల్లల పండగలాగా కదండీ! పిల్లలంతా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ఉత్సవాలలో. ఇంకా మా బాబు కూడా తన దగ్గర ఉండే డ్రమ్ అండ్ స్టిక్స్ తెచ్చి తను కూడా ఇలా కొడుతున్నాడండి. అండ్ ఈరోజైతే ఉట్టి కొడుతున్నారండి. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా మీరు లాస్ట్ చూస్తున్నది మాకు దగ్గరలో ఉన్న ఇంకొక వినాయక స్వామి విగ్రహం అండి. చాలా బావుందని తీశాను. థ్యాంక్ యూ.